తాళాలు ఇదిగో మీరే నడుపుకోండి అని చెప్పి తాళాలు అక్కడ పెట్టి వెళ్ళిపోతారా? ఆ పరిస్థితి ఎందుకు ఉత్పన్నం అవుతుందండి? అదే ఆ విషయంలో కూడా పేర్ని నాని చేసిన కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, షాప్కి ఎంత మిగులుతున్నాయి, ఎంత వసూలు చేస్తున్నారో పర్మిట్ రూమ్కి కూడా అంతే వసూలు. పర్మిట్ రూమ్కి 5 లక్షల చొప్పున, ఇది పట్టణాల్లో పర్మిట్ రూమ్కి 7.5 లక్షలు, గ్రామాల్లో 5 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు, కూటమి పార్టీల నాయకులు. అన్ని వైన్ షాపులకు పర్మిట్ రూములు పెట్టారు. ఏపీలో 3,736 మద్యం దుకాణాలు ఉంటే 3,036 పర్మిట్ రూములు కూడా ఏర్పాటు చేశారంట. నకిలీ మద్యం మరి ఇప్పుడు ఇన్ని షాపులు, ఇన్ని పర్మిట్ రూములు ఉంటే వాళ్ళని పేర్ని నాని గారి అన్నదాని మీద వాళ్ళనే ప్రెస్ మీట్ పెట్టించవచ్చుగా. అసోసియేషన్ ఏదో ఉంటుందిగా వీళ్ళకి, షాపులకి. ఖచ్చితంగా సరే, అది ఏం చేయాలన్నది అది చేస్తాం అనుకోండి. వీళ్ళు వాగటానికి ఏముంది, ఇందాక రవిచంద్ర రెడ్డి అన్న చెప్పినట్టు ఏముంది, 4 గొట్టాలు ముందు పెడితే ఏదైనా మాట్లాడతారు. అలా అంటే ఊరుకొని గొట్టాలని వద్దండి, ఎందుకంటే గొట్టాలంటారు. ఆయనేమో చర్చ వేస్ట్ అంటాడు, మీరేమో గొట్టాలంటారు. బులుగు మీడియా మైకులు 4 ముందు పెడితే ఏదైనా వాళ్ళే కూడా కొట్టాలనకూడదు, వాళ్ళే కూడా మైకులే. వాళ్ళ మేనేజ్మెంట్ వల్ల అలా వచ్చింది, కానీ అదర్వైజ్ దే ఆర్ ఆల్ మా కొలీగ్స్. ఓకే, ఐ కరెక్ట్ మై సెల్ఫ్, మైక్స్. యా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకటి వికే గారు, ఇవాళ ఈ ప్రభుత్వంలో రైట్ ఫ్రమ్ ది మ్యానుఫ్యాక్చరింగ్, డిస్టిలరీస్ దగ్గర, తయారీ దగ్గర నుంచి, రవాణా దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఎంతో పారదర్శకంగా వాళ్ళు మూసేసినటువంటి సాఫ్ట్వేర్లు అన్నిటినీ కూడా మళ్ళీ ఇన్స్టాల్ చేసి మళ్ళీ క్రమ పద్ధతులు అన్ని చేసుకుంటూ వస్తున్నాం. రెండోది, ఇందాక సత్యమూర్తి గారు ఏదైతే చెప్పారో, దుకాణాలు కూడా ప్రభుత్వ, షెడ్లు కూడా గవర్నమెంట్ కాదండి, అది దానిలో కూడా స్కామ్ ఉంది. అధిక రెంట్లు పే చేసి ఎక్కడికక్కడ ప్రైవేట్ బిల్డింగుల్లో వైన్ షాపులకి వాళ్ళ పార్టీ నాయకులకి విచ్చలవిడిగా రెంట్లు దోచిపెట్టిన స్కామ్ కూడా ఉంది. అవును అవును, కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే, కాకపోతే మీరు అన్నది ఆ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో రెడ్డి ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఒక అవుట్ సోర్సింగ్ కంపెనీ దగ్గర నుంచి, దాని పేరు కూడా రెడ్డి ఎంటర్ప్రైజ్. ఈ పెద్దిరెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరికీ కూడా బాగా సన్నిహితులు. ఆ రెడ్డి ఎంటర్ప్రైజ్ చెందినటువంటి కంపెనీ నుంచి అవుట్ సోర్సింగ్ విధానంలో స్టాఫ్ అంతా తెచ్చి అది చేశారు. మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ కూడా, ఆ ట్రాన్స్పోర్టేషన్ లో కూడా పెద్ద మాఫియా ఎంట్రీ దానిలో దోచుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్క అంశంలో కూడా వీళ్ళు అవినీతి చేయనటువంటి అంశం లేదు, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఇవాళ ఈ నకిలీ మద్యం వ్యవహారం కూడా కేవలం లిక్కర్ స్కామ్ లో ఇక మనం తప్పించుకోలేము, ఇక అయిపోయింది, ఇక మన బాస్ మెడకి ఉచ్చు బిగుసుకుంది అన్న కన్క్లూజన్ కి వచ్చి కొంత డైవర్ట్ చేయాలి టాపిక్ ని, కొంత మళ్ళీ ప్రజల్ని మళ్ళీ ఇంకొక రకమైనటువంటి ఒక స్క్రిప్ట్ ని తయారు చేసి వాళ్ళు మళ్ళీ దృష్టి మరలించాలన్న ఒక కుట్రలో భాగంగానే ఈ జనార్దన్ అనే వ్యక్తితో ఇబ్రాహీంపట్నం, అక్కడ ఫస్ట్ ములకల చెరువు, ఆ తర్వాత ఇక్కడ ఇబ్రాహీంపట్నం, అక్కడ మళ్ళీ దుకాణం ఓపెన్ చేయించి, గతంలో వీళ్ళు బ్రహ్మాండంగా నడిపినటువంటి దాన్ని మళ్ళీ ఓపెన్ చేయించి, మళ్ళీ వీళ్ళ మీడియాని వీళ్లే పంపించి దానికి మళ్ళీ బయటికి లీకులు ఇచ్చి, ఇదిగో ఏదో ఘోరం జరిగిపోతుంది, ఇదిగో ఈ రకంగా ప్రతి 3 బాటిల్ ఏదో ఒకటి నకిలీ అన్నట్టు మళ్ళీ కొంత బిల్డప్ ఇచ్చి, మళ్ళీ అసలు లిక్కర్ స్కామ్ నుంచి వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ స్క్రిప్ట్ ఏది, ఈ గులకరాయి డ్రామాలు, కోడికత్తి డ్రామాలు, ఇలాంటి డ్రామాలు చాలా చూసాం కదా, ఆ పద్ధతిలో ఇది చేయించారు. అదే విషయాన్ని వాళ్ళ జనార్దన్ చెప్తా ఉన్నాడు. అది చాలా స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమైంది. మళ్ళీ ప్రజల్లో వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి తెరపడే విధంగా ఇవాళ మేము ఒక యాప్ ని క్రియేట్ చేసి ఎవరికి వారు మీరు వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పి ఛాలెంజ్ చేసి మరీ చెప్తా ఉన్నాం. వెళ్ళమనండి పేర్ని నానిని, ఏదైనా వైన్ షాప్ దగ్గరికి, ప్రెస్ మీట్లు ఎందుకు, ఒకదంపుడు ఉపన్యాసాలు, వెళ్ళొచ్చుగా. ఏదో ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని, ఆ గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకుని అక్కడ బాటిల్ మీద ఉన్న స్కాన్ చేసి చూడమనండి. ఎవడొద్దన్నాడు? పట్టాభి గారు ఒక్క నిమిషం, ఇది ఇందాకనే నేను చెప్తాను అవకాశం ఇస్తే అన్నారు కదా రవిచంద్ర రెడ్డి గారు, ఏంటంటే ఈ ప్రొటెక్షన్ ఫోర్స్ ఒక 6-7 ఉంటారు అక్కడ, ఒక్కొక్కరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. తర్వాత అట్లాగే పేర్ని నాని జోగి రమేష్ వల్ల జగన్కి ముప్పు ఉంది అని చెప్పి, ముప్పు అంటే ఐ మీన్ పార్టీ మొత్తానికి, అదే పార్టీకి చాలా నష్టం జరుగుతుంది